హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే పచ్చి కొబ్బరితో జున్ను అనేది ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా తక్కువ టైంతోనే కొబ్బరి చిప్పలు ఎక్కువ ఉన్నప్పుడు పచ్చి కొబ్బరి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కావలసిన పదార్థాలు: కాన్ఫ్లోరు, పంచదార, పచ్చి కొబ్బరికి ఇలా వెనకమాల నుండి తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుందాము. చూడండి, ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కప్పు మెజర్మెంట్తో కొలుచుకుందాము ఈ కొబ్బరి ముక్కలు అనేవి. ఇలాంటి కప్పు లేకపోతే మన ఇంట్లో ఏ కప్పు అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకుందాము. ఒక కప్ అయ్యి ఈ హాఫ్ కప్ అయినాయి. ఇవైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదండి. నలిగిన తర్వాత పోసుకుందాము వాటరు. ఇప్పుడు చూడండి ఎలా నలిగిందో చూపిస్తాను. ఇలా నలిగింది కదండి. ఇప్పుడైతే ఒక కప్ అయితే వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. ఎలా నలిగిందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా మెత్తగా అంటే మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడైతే వీటిని వడగట్టుకుందాం మనము. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని వడపోసుకుంటానికి ఇలాంటిది పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఇలా అదుముకున్నామంటే ఇందులో ఉన్న కొబ్బరి పాలు అనేవి కిందకు వచ్చేస్తాయి గట్టిగా. ఇది వేస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం బెల్లం వేసుకొని కొబ్బరి ఉండ చేసుకోవచ్చు, లేదా కర్రీలాగా చేసుకోవచ్చు. పచ్చనిపప్పు వేసుకుని పెసరపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇలా పాలు వచ్చినాయి కదా, వేరే గిన్నెలోకి పోసేసుకుందాము. లాస్ట్లో కొన్ని పాలు అటు పెట్టుకుని ఇందులోకి ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులో కలిసేలాగా. ఇప్పుడు ఇలా కలుపుకొని ఈ పాలల్లో పోసేసుకుందాము. మొత్తం కలిపితే ఏంటంటే ఉండలు కట్టేస్తుంది. అందుకని ఈ కొద్దిగా పాలల్లో కలుపుకుంటే చక్కగా ఉండలు ఏమీ లేకుండా కలుస్తుంది. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్లు పంచదార అయితే వేసుకోవాలి. మీ స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. పంచదార కూడా వేసి ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి పంచదార కరిగేంత వరకు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఉండలు ఏమీ లేకుండా. ఒక 2 నిమిషాలకే చూడండి ఇలా వచ్చింది. మరొక 2 నిమిషాలు అయితే అటు పెట్టుకుందాము. ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఇంత లూజ్గా ఉంటే సరిపోతుంది, బాగా గట్టిగా అవసరం లేదు. ఇప్పుడు ఇది కేక్ ట్రేలోకి పోసేసుకుందాం, లేదా బాక్స్లోనైనా పోసేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఒక గంట పాటు అయితే పక్కకు పెట్టేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత చూపిస్తాను. గట్టిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా వచ్చింది చూసారా. ఈ అంచులు కూడా మనం చాకుతో తీయాల్సినంత అవసరం కూడా లేదు. ఇప్పుడైతే ప్లేట్లోకి వెనక వైపు వేసేసుకుందాము. ఇలా అయితే ఒక ప్లేట్ పెట్టేసుకుని వెనక వైపు తిప్పేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మన కొబ్బరి జున్ను అనేది. ఇప్పుడైతే దీని మీద కాస్త
గార్నిష్ కోసం పిస్తా పప్పు, బాదం పప్పు అనేది పెట్టుకున్నాము. వెరీ సింపుల్గా కొబ్బరి చిప్పలో ఉన్నప్పుడు తక్కువ టైంతోనే ఇలా కొబ్బరి జున్నునైతే ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా భలేగా నచ్చుతుంది అన్నమాట ఈ స్వీట్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.